ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల యుద్ధంలో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది. ఫలితాలు వచ్చే వరకు ఉత్కంఠ తప్పదు. ఈలోగా గెలుపోటములపై చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే పోలింగ్కు పోటెత్తిన ఓటర్ల తీరును గమనిస్తే వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేలుతోంది. టీడీపీ చావో రేవో అన్నట్లుగా పనిచేసిన కూటమిలో విజయంపై నమ్మకం కనిపించడం లేదు. ఏపీలో జరిగిన పోలింగ్ సరళిపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఘట్టం ముగియడంతో సర్వత్రా ఎవరు గెలుస్తారన్నదే చర్చగా సాగుతోంది. ఈ ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంగా జరిగిన ఎన్నికలు కావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తే అది దేశానికి ఒక మోడల్ అవుతుంది. జగన్ను ఒంటరిగా ఓడించలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాళ్ల వేళ్లా పడి జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకుంది. అయినా ఎంతవరకు ప్రయోజనం కలిగిందన్నది ప్రశ్నార్థకమే. 3 పార్టీల కూటమి కావడంతో బలం పెరిగిందని, తెలుగుదేశం పార్టీ నౌ ఆర్ నెవర్ అన్న చందంగా పనిచేసిందని, ఆ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు తమను తాము భ్రష్టు పట్టించుకుంటూ కూడా అబద్ధాలు ప్రచారం చేశాయని, వాటన్నిటి ఫలితంగా గెలిచే అవకాశం లేకపోలేదన్నది టీడీపీ వారి భావనగా ఉంది. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నంత కాన్ఫిడెన్స్ తెలుగుదేశం కూటమిలో కనిపించడం లేదన్నది సత్యం. నిజంగానే టీడీపీ కూటమి గెలుస్తుందన్న నమ్మకం కలిగి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో అదే తరహాలో ఎన్నికలైన మరుసటి రోజు పత్రికల్లో కూటమి గెలుపు ఖాయం అన్న శీర్షికతో బ్యానర్లు ఇచ్చేవని, అలా చేయకపోవడం కూడా టీడీపీ ఓటమికి ఒక సంకేతం అన్న విశ్లేషణ వస్తోంది. నిజానికి ఈనాడుకు ఉన్న నెట్వర్క్ రీత్యా ఎన్నికలు జరిగిన సోమవారం సాయంత్రానికి జనాభిప్రాయ సేకరణ పూర్తి చేసి వాస్తవ పరిస్థితిని ఇచ్చి ఉండవచ్చు. అలా చేయలేదంటే వారికి కూటమి విజయంపై సందేహం కలిగి ఉండవచ్చని కొందరు అంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరుకు ఒక రెఫరెండంగా పరిగణించే ఈ ఎన్నికల్లో మహిళలు, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలి రావడంతో వైసీపీ గెలుపు ఖాయమన్నది ఆయా వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఓవరాల్గా చూసినప్పుడు అత్యధికులు వైసీపీ ప్రభుత్వం వస్తుందనే విశ్వసిస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు బలీయంగా కనిపిస్తున్నాయి. అవేమిటో చూద్దాం. టీడీపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేనలు కలిసి 31 నియోజకవర్గాల్లో పోటీ చేశాయి. వారికున్న బలాబలాల రీత్యా టీడీపీ నుంచి వచ్చే ఓట్ల బదలాయింపు లాంటి అంశాల కారణంగా ఈ 2 పార్టీలు కలిసిన 5 నుంచి 10 సీట్లు మాత్రమే గెలవచ్చన్నది ఒక అంచనా. ఈ లెక్కన వైసీపీ 20 సీట్లను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కు తిరుగులేని ఆధిక్యత ఉంది. గత ఎన్నికల్లో సైతం 52 సీట్లకు గాను 49ంటిని వైసీపీ గెలుచుకుంది. 2024 ఎన్నికల్లో సైతం వైసీపీ వేవ్ రాయలసీమ అంతటా ఉంది. అయినప్పటికీ కొన్ని సీట్లు తగ్గుతాయని అనుకున్నా మినిమం 35 నుంచి 40 సీట్లు రావచ్చని అంతా అంగీకరిస్తున్నారు. అంటే ఇప్పటికే 55 సీట్లను వైసీపీ గెలుచుకున్నట్లు లెక్క అవుతుంది. ఉత్తరాంధ్రలో వైసీపీ బలం బాగుంది. అక్కడ ఉన్న 34 సీట్లలో కనీసం 17 నుంచి 20 సీట్లు వైసీపీ గెలుచుకోవచ్చు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న కారణంగా ముస్లిం మైనార్టీలు కూటమికి దూరమయ్యారు. వారు కనీసం 40 నుంచి 50 నియోజకవర్గాల్లో ప్రభావం చూపవచ్చు. ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ చేసిన ప్రకటన కూడా ముస్లింలలో ఆగ్రహానికి కారణం అయింది. ఈ నేపథ్యంలో రాయలసీమలో అధిక శాతం ఉన్న ముస్లింలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కూడా అదే పరిస్థితి ఉంది. నెల్లూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న 6 జిల్లాల్లో 40 సీట్లు రావడం కష్టం కాదు. అంటే ఈ లెక్కన కనీసం 110 సీట్లు వైసీపీకి రావడం, తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం అనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు దాదాపు నెరవేర్చడం, ఆయన ఒంటరిగా ధైర్యంగా ఎన్నికల గోదాలోకి దిగడం, ఒక సిస్టమేటిక్గా సభలు నిర్వహించడం, ఆచరణ సాధ్యమైన హామీలనే ఇవ్వడం వంటి కారణాల వల్ల ప్రజల్లో ఆయన పట్ల ఒక నమ్మకం కుదిరింది. ప్రత్యేకించి పేద, బలహీన వర్గాల్లో అది బాగా ప్రస్ఫుటంగా కనిపించింది. సామాజికంగా కూడా జగన్ పలు ప్రయోగాలు చేసి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వగలిగారు. అది కూడా ప్లస్ పాయింట్గా ఉంది. జగన్ ఎక్కువగా పాజిటివ్ ఓటుపై ఆధారపడితే విపక్ష కూటమి నెగిటివ్ ఓట్లపైనే ఆధారపడింది. కూటమి మేనిఫెస్టోని ఎవరూ విశ్వసించడం లేదు. తెలుగుదేశంకు ఓటు వేయాలనుకున్న వారు సైతం ఆ ఎన్నికల ప్రణాళిక అయ్యేది కాదని తెలిసినా ఇతర కారణాల రీత్యానే ఓట్లు వేశారు. గతంలో జగన్
ఈ స్కీములను అమలు చేస్తుంటే శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు తన మేనిఫెస్టోలో అంతకు మించి 2-3 రెట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అనడంతో జగన్ గ్రాఫ్ బాగా పెరిగింది. అబద్ధాల ప్రచారాన్నే నమ్ముకుని టీడీపీ పనిచేసింది. లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూములను జగన్ లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేశారు. అసెంబ్లీలో టీడీపీ మద్దతిచ్చిన ఈ బిల్లునే మాట మార్చి వ్యతిరేకిస్తోందని చెప్పడంలో వైసీపీ చాలా వరకు సఫలమైంది. తమ కోసం లక్షల మంది కార్లు వేసుకుని హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చారని టీడీపీ వాదిస్తోంది. కార్లలో వెళ్ళిన వారు పెత్తందారులకు ప్రతినిధులుగా ఉంటే బస్సుల్లో ట్రైన్లలో వెళ్ళిన వారు పేద ప్రజలకు ప్రతినిధులుగా ఉన్నారన్న విశ్లేషణ ఉంది. ఆ రకంగా చూసుకున్నా ఇలా వెళ్ళిన వారిలో వైసీపీ సానుభూతి పరులే ఎక్కువగా కనిపిస్తారు. సామాజిక వర్గాల సమీకరణ చూసిన, ప్రాంతాల వారీగా పరిశీలించిన, రాజకీయ కోణాల్లో అధ్యయనం చేసిన ఏపీలో మళ్ళీ వచ్చేది వైసీపీ కూటమి ప్రభుత్వమేనన్న అభిప్రాయం కలుగుతుంది. పోటీ బాగా టైట్గా సాగితే వైసీపీ కనీసం 100 నుంచి 110 సీట్లు తెచ్చుకుంటుంది. అది వేవ్గా మారితే వైఎస్ఆర్ కాంగ్రెస్కు గత ఎన్నికల మాదిరి 150 వరకు రావడం కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.